ప్రతి సమయంలో సాకారుగా ఉంటున్న విధానాన్ని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. 2022 సంవత్సరం నవంబర్ 8వ తారీఖు. అంతకుముందు మా యొక్క సంఘం నుండి ప్రతి నెల 8వ తారీఖు కుటుంబ ఆశీర్వాద కూడికలని ఫంక్షన్ హాల్ బంగ్లాలో ఉన్న భార్గవ ఫంక్షన్ హాల్లో గత 4-5 సంవత్సరాల నుండి జరగటం మా యొక్క సంఘ ఆనవాయితీ. ప్రతి సంవత్సరం 8వ తారీఖు ఆ కూడికలు జరిపించబడతాయి. ఎందరో సేవకులు, దేశవ్యాప్తంగా వాడబడుతున్న సేవకులు ఆ యొక్క కూడికల్లో వాక్య పరిచయం చేసేవారు. 8వ తారీఖు 2022 నవంబర్ మాసంలో యొక్క కూడిక నిర్వహించడం. ఆ కూడికకి కృపా మినిస్ట్రీస్ మ్యాథ్యూస్ గారు స్పీకర్గా వచ్చారు. ఆ రోజు దైవజనులు మార్తా, మరియా, లాజరు మరణాన్ని గురించి ఆ రోజు ప్రకటించారు. చాలా బాగా జరిగింది మీటింగు. ఆ యొక్క ప్రతి మీటింగ్లో మా సంఘం నుండి మీటింగ్ చివరిలో వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తాం. అది వచ్చిన వారు కొత్తగా వెళ్ళొద్దనే ఉద్దేశంతో దైవజనులు ఆ విధంగా ఏర్పాటు చేసేవారు. ఆ రోజు కూడా ఏర్పాటు చేసేది, కానీ మంచి దైవజనులు రాబట్టి క్రౌడ్ ఎక్కువగా ఉండి ఆ రోజు భోజనాలు ఆ స్థలంలో సరిపోలేదు. అయితే ఒక 15-20 మంది సేవకులు, మరిపేట మండల పాస్టర్స్ ఫెలోషిప్, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సేవకులందరినీ వారిని అక్కడ భోజనం చేయకుండా వారిని ఆఫ్ చేసి వచ్చిన సంఘాలకు విశ్వాసులకు భోజనం పెట్టి వారిని మా యొక్క చర్చి దగ్గరికి తీసుకొచ్చి వారికి ఆహారాన్ని వండి పెట్టి వారందరూ తిన్న తర్వాత మేము ప్రయాణమయ్యాం. నాకు ఆటో ఉంది, నేను ఆటోతో వస్తాను. నా ఆటోలోనే మేమిద్దరమే కాకుండా మా పిల్లలు కాకుండా మా పక్క ఊరు నుండి మా యొక్క సంఘ విశ్వాసాన్ని కూడా ఆటోలో ఎక్కించుకొని వచ్చాం. మొత్తం 12 మంది ఉన్నాం ఆటోలో. 12 సంవత్సరాల లోపు పిల్లలు 5 ఉన్నారు. 2 సంవత్సరాల లోపు పిల్ల ఒక పాప ఉన్నది. ఇక మిగతా ఒక 12, నాతోనే 13 మంది. అయితే మీటింగ్ అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి. అందరం ఆటోలో ఎక్కి మెయిన్ రోడ్డుకి వచ్చాం అంతే. అయితే మెయిన్ రోడ్డు మీద కొంతమంది ఫంక్షన్ నుంచి డైరెక్ట్ చర్చ్ దగ్గరకు రాకుండా మెయిన్ రోడ్డు మీద ఆగిపోయినారు. వాళ్ళని ఎక్కించుకుంటున్న క్రమంలో, ఆటో ఆపి ఎక్కించుకుంటున్న క్రమంలోనే రాత్రి 11:50, 12 ఆ సమయంలో వెనక నుంచి స్పీడ్గా వచ్చిన లారీ మా ఆటోని వెనక నుంచి తగ్గించాడు. ఆటో చాలా దూరము ఎగిరిపోయి ఒక స్తంభాన్ని కొట్టుకుంది. తర్వాత నా పక్కన, నా సైడు, రైట్ సైడు ఒక సీట్ ఉంటే ఆ సీటు మీదనే నా భార్య కూర్చొని ఉన్నది. ఇటువైపు ఒక సహోదరి కూర్చున్నారు. మిగతా వారు మనతో లోపల కూర్చున్నారు. ఎప్పుడైతే ఈ లారీ ఆటోకు తగిలిందో, ఆటో పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు. వెనక ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్కి చిన్న ఒక అంగుళం మాత్రమే డ్యామేజ్ అయింది. కానీ అది స్పీడ్గా తగలటం వల్ల విసురుగా ఆటో ముందుకు పోయి పడిపోయింది. ఎప్పుడైతే తగిలిందో ఆ స్పీడ్లో ఎమ్మటే నా పక్కన ఉన్న నా భార్య ఆటో నుంచి ఎగిరి కింద పడింది. ఇట్లా ఎల్లెంతలో పడేసరికి అదంతా సిమెంట్ రోడ్డు. నేను చూస్తూనే ఉన్నా, ఆమె పడిపోయి ఉన్నది. కానీ నా దృష్టి అంతా అందులో ఉన్న చిన్న పిల్లలపై ఉంది. అతి కష్టం మీద ఆటోని నిలబెట్టి ఆమెను చూస్తుండేనే ఒక భుజం కడ్డీకేసి ఇద్దరు సహోదరుల సహాయంతో ఆటో నిలబెట్టి అప్పుడు వాళ్ళందరినీ బయటికి తీసిన తర్వాత అందరూ క్షేమంగానే ఉన్నారు. ఎవరికి ఏ దెబ్బ తగలేదు. వెనక కూర్చున్న ఒక ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఒకే లైన్లో కూర్చున్నారు. అంటే మా తర్వాత ఒక సిస్టర్ తర్వాత ఒక లాయన్ అట్లా లైన్లో కూర్చున్నారు. వాళ్ళ వెనుకున్న వాళ్ళకి పెద్దగా దెబ్బలు తగలేదు. కొంచెం గోడ అట్లా దెబ్బ తగిలింది. కానీ ఈమె కింద పడి నిర్జీవంగా పడి ఉన్నది.
అది కదలటలేదు. అది చూస్తూనే మేము ఇదంతా శ్రమిస్తున్నాం. తర్వాత ఈలోపు చర్చికి కొంచెం కూతవేత దూరమే ఉన్నది రోడ్డు. ఈలోపు మా ఆటోలో ఉన్న పిల్లగాడు, వెనక కూర్చున్న పిల్లగాడే ఉరికిపోయి ఆ సమాచారాన్ని తెలియజేశాడు. 2 నిమిషాల్లోనే దైవజనులు, అక్కడ ఉన్న పాస్టర్స్ అందరూ మా దగ్గరికి వచ్చి ఆ యొక్క పరిస్థితిని అందరినీ గమనిస్తున్నాం. అయితే పక్కనే ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చారు, పరీక్ష చేశారు. కానీ పాయింట్స్ లేవు, శ్వాస లేదు, హోప్స్ లేవన్నట్టుగా చెప్పారు. నాకేమీ అర్థం కావట్లేదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే మేము ఏమి డిసైడ్ కాలేదు, కానీ అదే అంబులెన్స్కి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు వచ్చినాక వాళ్ళు కూడా పరీక్ష చేశారు. పరీక్ష చేసి చనిపోయింది. లేదు చనిపోలేదు, బాగానే ఉన్నది, మీరైతే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని అంటే అడిగితే, మేము చనిపోయిన వాళ్ళని తీసుకెళ్ళము, ఊపిరి ఉన్న వాళ్ళని మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్తామంటే మీరు దైవజనులు ఇంకా వేరే పెద్దలు ఫోర్స్ చేసి వారిని ఏదన్నా మేము చూసుకుంటాం మీకు ఏదైనా అయితే అని చెప్పి మహబూబాద్ యొక్క హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడ ఈసీజీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. అప్పటికి 1 గంట అయింది. అప్పుడు మేము అప్పటిదాకా మాకు ఒక హోప్ ఉంది, జస్ట్ కాన్షియస్లో లేదు కానీ తన ఊపిరితనంలో ఉన్నది. అక్కడికి పోయిన తర్వాత మా హోప్స్ అయింది. ఆమె వాళ్ళ డాక్టర్ ఎప్పుడైతే డిసైడ్ చేశారో అప్పుడు ఇక దుఃఖం, అసలు ఏం చేయాలో అర్థం కాదు. అయితే నేను మా కుటుంబం మొదటి నుంచి ఇంతకు దైవజనులు చెప్పారు, కమ్యూనిస్ట్ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఆ నైట్ చాలామంది వాటి దగ్గరికి వచ్చారు పరామర్శించడానికి. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి ఎప్పుడైతే చనిపోయిందని డిసైడ్ అయిందో అప్పుడు ఒక అర్ధగంట అక్కడ ఉండి బాడీని మార్చిలో పెట్టి తిరిగి మన ఇంటికి వచ్చేసాం. నైట్ అంతా అక్కడ ఉండలేమని మేము వచ్చేసప్పటికి అంత వార్త తెలిసిపోయింది. అది ఊరంతా ఆమె అంగన్వాడిలో పనిచేస్తుంది కాబట్టి మాకు దేవుని ప్రేమను బట్టి గ్రామంలో మంచి పేరు ఉన్నది. ఎందుకంటే వివాహత రైతులుగా ఇది నేను అతిశయించడానికి కాదు, కానీ దేవుని ప్రేమను బట్టి మేము ఆ ప్రాంతంలో మాకు ఒక పేరు ఉన్నది. దాన్ని బట్టి అనేకులు మమ్మల్ని చూడటానికి పరామర్శించడానికి వచ్చారు. దైవచనులు రాత్రంతా మాతోనే ఉన్నారు. తర్వాత సుకేష్ అన్న గారు ఉన్నారు, ఇంకా వరపడ మండల పాస్టర్స్ చాలామంది మాతోనే ఉన్నారు. వారెంతో మమ్మల్ని ఆదరించారు, ప్రోత్సహించారు. ఈ యొక్క హఠాత్ పరిణామాన్ని మేము ఏ రకంగా ఊహించలేదు, కానీ దేవుడు మహా కనికరం గల దేవుడు, కృపామయుడు కాబట్టి ఆయన యొక్క కృపలో మా మీద ఉన్న ప్రతి నిందను తగ్గించి ఆ యొక్క ప్రమాదంలో నా భార్యను మాత్రమే కోల్పోయాను. కానీ నేను ఏమనుకున్నానంటే అదే ఇంకా వేరే వాళ్ళు చనిపోతే నా పరిస్థితి. నేను మొట్టమొదటిసారిగా దైవజనులకు చెప్పింది అది. ఎందుకంటే దేవుడు మనకి శ్రమను అనుమతించినప్పుడు మనము దానిలో నిలబడతామా లేదా అని చూస్తాడు దేవుడు. మనము సహించగలిగిన శ్రమనే మనకి అనుమతిస్తాడు. అది మీ బైబిల్లో నేర్చుకున్నాం. ఇది జరగక ముందు 2021 సంవత్సరం నుండి ఇదే యాకోబు పత్రిక మీద దైవజనులు ఒక 6 నెలల పాటు ఈ ఉన్న 4 అధ్యాయాల్లో 6 నెలల పాటు అదే వాక్యం మీద మాకు బోధిస్తూ ఉన్నాడు. శ్రమల గురించి, ఇబ్బందుల గురించి, ఇరుకుల గురించి, వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, దేవుడిపై ఎలా ఆధారపడాలి అని బోధిస్తూ ఉన్నాడు. 6 నెలలు బోధించాడు. ఆ చివరి మీటింగ్లో కూడా ఆ దైవజనుడు కూడా శ్రమల గురించే బోధించాడు, మరణం గురించే బోధించాడు, లాజరు మరణం గురించే బోధించాడు. మాకేమీ అర్థం కాలేదు అప్పుడు. కానీ దేవుడు
నాకు అర్థమైన విషయం ఏంటంటే నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. నన్ను ఈ యొక్క శ్రమ నుండి నిలబడటానికి, ఈ శ్రమను తట్టుకోవడానికి దేవుడు నన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. తర్వాత అర్థమైంది. అప్పుడు దేవునికి వందనాలు చెప్పు. దాని నుండి మేము త్వరగా కోలుకోవడానికి మా పక్షాన దైవజనులు ఎంతో సహాయం చేశారు. ఆమె ఉన్నప్పుడు నేను సంఘంలో ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోయినాము, కానీ దేవుడు ఆ యొక్క లోటుని పూడ్చడానికి దేవుడు కృప చూపించాడు. సంఘ సేవకులు ప్రోత్సహించి పరిచర్యలో నన్ను నిలబెట్టారు. ఇంకా బ్రాంచీలకు సంఘ కాపరిగా నన్ను ఆయన దైవజనులు వాడుకుంటున్నారు. ఆ విధంగా దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం, దేవుని పరిచర్యని, దేవుని సన్నిధిని, సంఘాన్ని ఎప్పుడైతే అడ్డు పెట్టుకున్నామో దేవుడు ఆ యొక్క మా సమర్పణను చూసి దేవుడు మేము ఆ బోధించబడి ఉంటున్న ఈ 5 నెలలు పాటు విన్న వాక్యం మా హృదయంలో ఉండబట్టి మేము నాకు నేనుగా సొంతంగా ఆ యొక్క ప్రమాదం జరిగిన తర్వాత వాస్తవం చెప్తున్నాను. దేవుని సన్నిధిలో నిలబడి, దేవా ఇది నాకెందుకు పెట్టావని నేను అడగలేదు. ఇది సత్యం. దేవా దీనివల్ల నాకేం నేర్పుతున్నావు, నేనేం నేర్చుకోవాలి, నన్ను ఎలా మలచబోతున్నావు అనే విషయాన్ని నేను గ్రహించాను. అదే విషయాన్ని అడిగాను. దీని తర్వాత నాకు ఏం నేర్పబోతున్నావు, నన్ను ఎలా వాడుకోబోతున్నావు, ఈ మరణం నుండి నేనేం నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను దేవుని దగ్గర అడిగాను. దేవుడు నన్ను ఆదరించాడు, నన్ను సంఘంలో నిలబెట్టాడు. నా గొప్పతనం అయితే ఏం లేదు, కానీ ఆయన కృప. ఆయన నన్ను ఆ విధంగా 5-6 నెలలు తప్పించేసి నా హృదయాన్ని, నా మనస్సును స్థిరపరిచినాడు. అందును బట్టి నేను దేవుడిపై ఆధారపడి వెళ్ళాను. దేవుణ్ణి నిందించలేదు. నాకే ఎందుకు వచ్చింది ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాలు నీ సేవలో ఉన్నాను కదా, సేవకులకు సహాయకుడిగా ఉన్నాను కదా, నాకెందుకు వచ్చిందనే మాట నా నోటి దగ్గర రాలేదు. కానీ దేవా, దీని ద్వారా నాకు ఏమి చేయగలవు, ఏమి చూపుతున్నావు, ఏమి నేర్పుతున్నావు, నేనేం చేయాలి అనే విషయాన్ని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడు. నా జీవితకాలం అంతా ఆ యొక్క సంఘానికి సహకారిగా, సేవకులకు సహకారిగా ఉండటానికి నిశ్చయించుకున్నాను. దానికి సేవకులు ఎంతో నన్ను ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు మా కుటుంబం కొరకు. అందును బట్టి దైవజనులకు, దేవాలయానికి నాకు వందనాలు. ఈ సమయంలో సమస్యలు నేను మీకు చెప్పేందుకు కాదు, కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు నేను నేర్చుకున్నది ఎందుకు అని అడగటం కాకుండా, ఏమిటి ప్రభువా, దీని ద్వారా మేమేమి నేర్చుకోవాలనేది నేను నా తోటి వారికి చెప్పగలుగుతున్నాను. నా యొక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన వారిని ఓదార్చగలుగుతున్నాను, వారికి ఆదరణకర మాటలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క శ్రమలో నుండి నన్ను నడిపించిన దేవుడిని నేను ఆలోచించినదంటే, ఇతరులను వారిని బలపరచడానికి నాకు ఈ శ్రమను పెట్టాడేమో, వారి సంఘంలో ఉన్న వారిని ప్రోత్సహించడానికి నన్ను ఈ శ్రమలో నేను నడిపించాడేమో అని నేను తలుస్తూ ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి